ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దీన్ని రద్దు చేయమని చంద్రబాబు మోదీని ఎందుకు అడగలేదని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొర్రపాడు హుసేన్ పీరా, జిల్లా ఉపాధ్యక్షులు గణప కోదండరాంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ కార్మికుల పక్షాన్ని నిలిచింది సీఎం జగన్ అని అన్నారు. కానీ దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా జగన్ ఉద్యోగాల పక్షాన్ని నిలిచారన్నారు. జగన్ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగ కార్మికుల్ని హక్కున చేర్చుకున్నాడని, వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేశాడు. ఆయన చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏమైనా ఉందంటే నెల నెల జీతాలు ఇవ్వకపోవడం మాత్రమే. దానికి కూడా కారణం మనమంతా చూసాం. ప్రపంచాన్నే కబలించిన మహమ్మారి కరోనా, 2 సంవత్సరాల లాక్డౌన్ అయిన కారణంగా అప్పటికే లోడ్ బడ్జెట్లో ఉండేటువంటి రాష్ట్రం ఆదాయం లేక కుదేలైనటువంటి సందర్భంలో నెల నెల కొన్ని నెలలు మాత్రం జీతాలు ఇవ్వలేకపోయినటువంటి మాట వాస్తవం. అంత తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఉద్యోగ కార్మికులకి గౌరవాన్ని పెంచినాడు జగన్మోహన్ రెడ్డి. రెండవది, ప్రపంచ బ్యాంకు జీతగానిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగానికే భద్రత లేనటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అట్లాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా, ఉద్యోగస్తులను కూడా పర్మనెంట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. ప్రైవేటైజేషన్లో కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఆర్టీసీని విలీనం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది. అంతేకాకుండా దొంగచాటుగా చంద్రబాబు నాయుడు మోదీ దిగిపోయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గురించి మాట్లాడతాడు. అసలు ఈ చట్టం తెచ్చిందే కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు నరేంద్ర మోడీ గారు సమక్షంలో ఈ చట్టం మంచిది కాదు, తీసేయని చెప్పి ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎన్నికల మేనేజ్మెంట్ చేసి అక్రమ పద్ధతుల్లో దొంగదారిన ఈరోజు గెలవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి మేధావులుగా ఉద్యోగస్తులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, ఇదొక పెద్ద బ్లాక్మెయిల్ అని చెప్పి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేకోకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని, ఆ విధంగా జరిగితే వైసీపీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరోవైపు హుసేన్ పీరా మాట్లాడుతూ చంద్రబాబు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలతో పాలన సాగిస్తే జగన్ వారిని రెగ్యులర్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చారన్నారు. చదువుకున్న వారు అలాగే ఉద్యోగులు అన్ని అంశాలు గమనించి ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు కూడా మన యొక్క కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులైతేనేమి, భవన నిర్మాణ కార్మికులైతేనేమి, మరి అదేవిధంగా మినీ లారీ ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా నేతన్నలు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని మన వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు మరి ఈ యొక్క అనంతపురం పట్టణానికి మునుపెన్నడూ లేనటువంటి ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తెచ్చి ఈ యొక్క అనంతపురంలో మరి రూపురేఖలే మార్చినాడు. మీకు తెలుసు, బళ్ళారి బైపాస్ రోడ్డు నుండి బంగల్ రోడ్డు వరకు 4 లైన్ల రోడ్డు విస్తరణ, మరి ఓవర్ బ్రిడ్జి, మరి అదేవిధంగా గుత్తి రోడ్డు నుంచి సోములదొడ్డి వరకు 4 లైన్ల విస్తరణ, అంతేకాకుండా కాలువలు అయితేనేమి, మరి రోడ్లు అయితేనేమి, మరి ఈ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి రాజీవ్ కాలనీ, రుద్రంపేట, రూరల్ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 2304 కోట్ల సంక్షేమ పథకాలు, 1045 కోట్లతో మరి అభివృద్ధి పథకాలు చేసినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాలగుండ్ల శంకరనారాయణ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఈ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాల్గొని చేయాలని ఈ సభాముఖంగా వారికి మేము కోరడమైనది.